పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21 వచనాల వరకు వారు చదివి వినిపించాలని తెలియచేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21. రెండవ లేఖన భాగము చింతలబోరు నుండి వచ్చినటువంటి చెవాకుల వినిత గారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 17 వచనముల వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాల వరకు వారు వచ్చి చదివి వినిపించాలని సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. ఆ తదుపరి చొప్పల ప్రేమ్ కుమార్ వారి యొక్క కుమార్తె కలిసి ఒక పాటను పాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. రండి, సమయంలో వాక్య భాగం చదివేటువంటి వారు రండి. చొప్పల బేబీ గారు ఇందాక నుండి చెప్తున్నాను కదమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21. 2-3 సార్లు ముందే పేరు చెప్పాను, అలర్ట్గా ఉంటారని. క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభు సరిపోతుందమ్మా. క్రైస్తవులు కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. వాయిస్ క్లియర్గా ఉందమ్మా? మీకు క్లియర్గా లేదా? క్లియర్గా ఉందా? ఓకే. ఇద్దరు అడిగారు నన్ను రిఫరెన్స్, అందుకు నాకు డౌట్ వచ్చింది. ఓకే, రైట్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 17 బైబిల్ వాక్యం చదువుకుందామండి. ఈ వాక్యం ఇచ్చిన దైవజనులకి ప్రభుపేట వందనాలు, సమయం ఇచ్చిన దైవజనులకి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి యోహాను 2వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన నామము బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నారని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నారని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచెను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గనుక ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు.
ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాను. ఆమేన్. తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడు దీనికి ఆశ్రయించును. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి చొప్పల బేబీ గారికి, అదేవిధంగా చెవాకల వినిత గారికి యూత్ రీట్రీట్ తరపున ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రేమ్ కుమార్ గారు వారి కుమార్తె పాట పాడాలని తెలియపరిచాను. ఓకే, రైట్ అమ్మ, మీరు పాడండి. పాడిన తర్వాత మనమందరం కూడా ఆరాధనలోనికి వెళ్దాం. ఆరాధనలో నడిపించడానికి దైవజనులు ఎమ్మాన్యుయల్ గారు సిద్ధంగా ఉండాలని కోరుచు ఉన్నాం. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు. వారి కనులు తెరిపించాలి, నీ మహిమతోనే జీవింప చెయ్యాలి, నీ మహిమలోనే. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు. కంటి చూపుతో నన్ను కాచినావు, గుండె పైన వాత పెట్టి నన్ను మార్చి ఉన్నావు. కంటి చూపుతో నన్ను కాచి ఉన్నావు, గుండె పైన వాత పెట్టి నన్ను మార్చి ఉన్నావు. మరణాన్ని తప్పించావు, జీవాన్ని నాకిచ్చావు. మరణాన్ని తప్పించావు, జీవాన్ని నాకిచ్చావు. ఇంకేలా నా యేసయ్యా. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించునుగాక. ఈ సమయములో మనమందరము కూడా లేచి నిలవబడదాం. కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మీదట దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. అందరము లేచి నిలవబడదాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించిన మీదట దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ఈ సమయంలో అంతర్వేదికర యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కి అధ్యక్షులుగా ఉంటున్నటువంటి దైవజనులు ఎమ్మాన్యుయల్ గారు ఉండటం చాలా సంతోషదాయకం. కాబట్టి వారు వచ్చి ఈ సమయంలో ఆరాధన క్రమము నడిపించుచుండగా మనమందరము కూడా ప్రభు సన్నిధిలో మనవపూర్వకముగా ఆయనను స్తుతించుదాం, ఆయనను ఆరాధించుదాం. హల్లెలూయా. ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిందాము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూడా స్తుతిందాం. మనలందరినీ కూడా ప్రభు ఎంతవరకు కాచి దాచి కాపాడిన విధానం బట్టి ప్రభుని స్తుతిందాం. మన యవ్వన ప్రాయములో దేవుని మనము ఎరిగే రక్షణ భాగ్యాన్ని మనకిచ్చిన విధానం బట్టి ప్రభుని స్తుతిందాం. ఎంతో గొప్ప రక్షణ అనేక మంది యవనస్తులు నిర్లక్ష్యం చేశారు. కానీ యవనస్తులుగా మనము, లేకపోతే పెద్దలుగా మనము, స్థానిక సంఘంగా మనకు ఎంత గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చిన దేవాతి దేవునికి మహిమపరుస్తూ దేవాతి దేవుని మహిమపరుదాం. హల్లెలూయా. ఏమైనా చేయగలవు,
స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరు కలిసి పాడదామండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరూ గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, అందరూ రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా స్వరమెత్తి యేసయ్యను పలుకుదాం. నీకే సాధ్యము, యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. మరొకసారి పడదామా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మరొకసారి, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతి. అందరు పాడండి. ఆమె మా కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్ప ఆలోచన మన కొరకు కనిపెడుతున్నాడు, జరిగించు. మరొకసారి, మా దేవా, నీ ఆలోచనలన్నీ. అందరూ స్వరమెత్తి కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో, మా ఊహకు మించిన కార్యములెన్నో. చెప్పండి దగ్గరగా, ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమ
తెచ్చుకొందు. ఏమైనా బిగ్గరగా చెప్పండి. నీ నామముకే మహిమంతా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. చప్పలు కొడుతూ నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ. మరొకసారి పడదాం. మా దేవా నీవే మా తోడుంటే, చెప్పండి బిగ్గరగా, మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా, మా తలంపులను ఎరిగిన దేవా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, అందరూ స్వరమెత్తి, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. మన దేవుడు మన ఆలోచనలన్నీ మన పట్ల ఎంతో గొప్పగా ఉన్నాయి. అందుకే యవనస్తులారా, పిల్లలారా, మీకు మొట్టమొదటి స్థానం పరలోక రాజ్యంలో మనదే అని చెప్పాడు. కాబట్టి యవనస్తుల కొడుకులు ఇంకా ఎవరైతే దేవునికి అనాలోచనగా ఉన్నారో ఒకసారి మీ హృదయాన్ని ప్రభుకు సమర్పించండి. దేవుని వాక్యం మనకి విరివిగా వినబడుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి మన పట్ల దేవుని యొక్క ఆలోచన ఎంతో గొప్పగా ఉన్నాయి. మన దేవుని పట్ల మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉందనంటే, అపవాది తలచిన కీడులని లయమైపోవునట్లుగా ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందరూ స్వరమెత్తి
ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే తెచ్చుకొందువు ఏమైనా. ఆమేన్. నీ నామముకే తెచ్చుకొందువు. రెండు చేతుల పైకి ఎత్తుదామండి ఒకసారి అందరము. యేసయ్యా 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 యేసయ్యను పలకగానే నీకే నీకే సాధ్యము. మన ఆలోచనలు మారిపోతాయి. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన జరిగించుచున్నవి. చెప్పండి. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు. మన యవ్వన కాలంను బట్టి యేసయ్యకే మహిమ, మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా చెప్పండి. యేసయ్యా నీకే నీకే సాధ్యము. చెప్పండి. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మా తండ్రి మీకు వందనాలు ప్రభువా. క్రైస్ట్ గాస్పెల్ సోల్జర్స్ టీం తరఫున ఏర్పాటు చేయబడినటువంటి ఈ యూత్ రిట్రీట్ ప్రభా జాన్ మెమోరియల్ జీడియం ప్రార్థన మందిరంలో జరిగించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీ నామమును స్తుతిస్తున్నాం. ఇక్కడ కూడి వచ్చిన ప్రియులందరూ కూడా నీ వాక్యం ద్వారా బలపరచబడటానికి ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఆరాధన ద్వారా నీ నామమును మహిమపరిచాం. ఈ సమయంలో మా అందరితో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, మాకున్నటువంటి స్థితిగతుల గురించి మరి మాట్లాడమని, మా యొక్క జీవితాలు బాగు చేసుకోవడానికి తగినటువంటి మాటలు మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అటు రీతిగా నీ పక్షాన నీ దాసులు దైవజనులు ప్రభా వేద కుమార్ గారు మాతో మాట్లాడుతుండగా నీ ముఖాంతరంలో నుండి మీరు మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నీ దాసునికి ఇవ్వమని, యవనస్తులుగా మాతో సంఘముతో ప్రభా ఈ మైక్ యంత్రాంగంతో ఎవరైతే వింటున్నారో వారితో అందరితో మీరు మాట్లాడమని, ప్రభా మా యవన కాలంలో మేము ఏ విధంగా నీ కాడిని మోయాలో, మా జీవితాలు ఎలాగ బాగు చేసుకోవాలో, ఎలాగ సరి చేసుకోవాలో, ఏ విధంగా బ్రతకాలో నీ యొక్క దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని ఈ ఆరాధన మీకే సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ఎంతవరకు ఆరాధనలో నడిపించినటువంటి దైవజనులు ఇమ్మాన్యుయల్ గారికి ప్రభువు పేరట వందనాలు తెలియచేయచ్చు. స్థానిక సంఘ విశ్వాసులు ఈ ప్రక్కకు వచ్చేయండి. స్థానిక సంఘ విశ్వాసులు ఈ ప్రక్కకు వచ్చేయండి. మిగిలినటువంటి వారికి యవన బిడ్డలకి ముందు చోట్లు ఇవ్వండి. ఈ ప్రక్క బెంచిన మీదకి వచ్చేయండి. స్థానిక సంఘ బిడ్డలు పెద్దవారి యువతల ప్రక్కకు వచ్చేయండి. ఆ యవన బిడ్డలకు ఆ చైర్లు ఇవ్వండి. రైట్, అలాగే
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయములో దేవుని యొక్క వాక్య సందేశమును మనం విందాము. క్రైస్ట్ సోల్జర్ గాస్పల్ టీమ్కి సెక్రటరీగా నాయకత్వం వహిస్తున్నటువంటి స్థానిక సంఘ దైవజనులైనటువంటి చార్ల్స్ సత్యవేద్ కుమార్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. వారు ఈ మందిరములో సంఘ కాపరిగా పనిచేయుట ప్రారంభించినప్పటి నుండి కూడా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమములు జరిగించటానికి ఉపవాస ప్రార్థన కూడికలు ప్రారంభమైనవి. ఇంకను అనేకమైనటువంటి కార్యక్రమములు చేపట్టుచూ ఉన్నారు. అదే సమయంలో నేటి దినమున యూత్ రిట్రీట్ను కూడా ఏర్పాటు చేయటానికి స్థానిక సంఘ పెద్దలైనటువంటి సంఘ సభ్యులైనటువంటి జాన్ మెమోరియల్ జీడియం ప్రార్థనా మందిరపు వారందరికీ కూడా ఈ సమయంలో మా టీం తరపున ప్రత్యేకముగా వారికి వందనాలు తెలియచేయచ్చు. కాబట్టి ఇంకను అనేకమైనటువంటి కార్యక్రమములకు ఈ యొక్క సంఘము ఒక గొప్ప మాదిరికరమైన సంఘముగా ఉండాలని కూడా కోరుతూ ఈ సమయములో వాక్య సందేశము కొరకు మన యొక్క హృదయములను సిద్ధపరుచుకుందాం. స్థానిక సంఘ దైవజనులైనటువంటి GCS వేద్ కుమార్ గారిని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వస్తూ ఉంటుండగా అందరము కూడా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియ. బైబిల్ గ్రంథాలను తెరిచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చదవబడిన ఈ లేఖన భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడినట్లుగా ఒక ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. మీ అనాది కాల సంకల్పములో భాగంగా ఈ దినాన్ని రీతిగా నీ బిడ్డలుగా మేమందరము కలిసి నువ్విచ్చిన జీవముతో జీవమైన మిమ్మలను కీర్తించి కొనియాడటానికి, స్తుతించి ఆరాధించటానికి దేవా మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. క్రైస్ట్ గాస్పల్ సోల్జర్ టీం ద్వారా ఏర్పాటు చేసి ఉన్న ఈ యొక్క యూత్ రిట్రీట్ కార్యక్రమాన్ని ఇంతవరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. ఈ సమయమున దేవా కొద్ది నిమిషాలు మీ దైవలేఖన భాగములో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానం చేయబోతూ ఉండగా పరిశుద్ధాత్మదేవా మీ సహాయం కొరకు ప్రార్థించేస్తున్నాం. మాట్లాడువారు మీరు, వాక్యము మీది. మేము మీ వారము తండ్రి. చేరి వచ్చిన మీ బిడ్డలైన మాకు ఏ మాటలు అవసరమైనవో బాగుగా ఎరిగిన దేవుడు నిశ్చయముగా మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయము, నీ వాక్యమునకు లోబడే మనస్సును ఇక్కడున్న మాకందరికీ దయచేయమని మమ్మలను మీ కృపావాక్యమునకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమె. ఈ సమయంలో ఇటు రీతిగా ఈ యొక్క యూత్ రిట్రీట్ కార్యక్రమానికి చేరువచ్చిన యవనస్తులకు, సంఘబిడలకు మీకందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారమ్మా? సరే, రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క క్రైస్ట్ గాస్పల్ టీం ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క యూత్ రిట్రీట్ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ ఉన్న మా టీం నాయకులు దైవజనులు వరప్రసాద్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న మా టీం సభ్యులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఇటు రీతిగా జాన్ మెమోరియల్ జీడిఎం సంఘములో ఈ యొక్క యూత్ రిట్రీట్ జరుపుకోవటానికి అవకాశాన్ని కల్పించిన స్థానిక సంఘబద్ధులైన వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. సహకరిస్తున్న స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని రీతిలో వాయిద్యాల ద్వారా దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను
ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తున్న సహోదరులెరువురికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు త్వరితముగా దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలను ఇది నన్న దైవ లేఖనం నుంచి నేర్చుకోవటం ద్వారా ఆధ్యాత్మికంగా మనము బలపరచబడటానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఆశపడుతూ ఉన్నారండి దేవుని వాక్యం వినాలని? పాస్టర్ గారు దేవుని వాక్యం తర్వాత అండి, ముందు క్విజ్ పెట్టండి పాస్టర్ గారు, లేకపోతే బైబిల్ గేమ్స్ అలాంటివి జరిపించండి అంటారమ్మా. అవి కూడా జరిపించుకుందాం. కానీ దేవుని వాక్యం అనేటువంటిది అవసరం కాబట్టి కొద్ది నిమిషాలు చాలా క్లుప్తంగానే దేవుని వాక్యాన్ని మనము వినటానికి ప్రయత్నం చేద్దాం. మేము మా టీం తరపున కొన్ని విషయాలు జ్ఞాపకం చేసేసి నేను ముందుకు వెళ్తానండి. ఈ క్రైస్ట్ గాస్పల్ సోల్జర్ టీం అని కొంతమంది దైవజనులు మేమందరం కలిసి ఏర్పడి అనేకమైన రిమోట్ ఏరియాస్లో దేవుని యొక్క పరిచర్యను చేయాలని, సువార్త అందని ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించాలని ఆశ కలిగి మేమందరము కూడా ఒక టీముగా ఏర్పడి గతించిన 2025వ సంవత్సరం అంతా కూడా అనేకమైన ప్రాంతాలు తిరిగి ప్రభువు పనిని చేయటం జరిగింది. ప్రభువే సహకారుడయ్యండి అనేకమైన విషయాలలో ఆయనే ముందుండి నాయకుడిగా నడిపిస్తూ దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని నామాన్ని గణపరుస్తూ ఒకనొక దినాన మేము కాకినాడ ప్రాంతం వెళ్ళొస్తూ ఉండగా తమ్ముడు కృపాపాల్ ఒక సలహా ఇచ్చాడు. ఏంటంటే, అన్న మనము సువార్తలు చేస్తూ ఉన్నాం, చాలా మంచిదే, కానీ మన ప్రాంతాల్లో ఉన్న యవనస్తులను కూడా మనము బలపరచవలసిన అవసరత ఉంది. ఎందుకంటే మన ప్రాంతాల్లో ఉన్న యవనస్తులు ఏమైపోతూ ఉన్నారంటే పాడైపోతూ ఉన్నారు. మనం ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం, కానీ మనము మన యవనస్తులకు కూడా వారిని చేర్చి వారికి కూడా వాక్యం చెప్తే బాగుంటుంది అని ఒక సలహా ఇవ్వటం జరిగింది. ఆ సలహా మాకు కూడా నచ్చి ఇటు రీతిగా యూత్ రిట్రీట్ ఏర్పాటు చేయటానికి ప్రభువు ప్రేరేపణను బట్టి మేము ముందుకు రాగలిగాం. ఇది చాలా భారంతో కూడుకున్న పనే, కానీ మన ప్రాంతంలో ఉన్న కొంతమంది అయినా యవనస్తులు రక్షించబడితే దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందని, ప్రభు యొక్క రాజ్య విస్తరణలో వారు కూడా చేయూతను అందిస్తారని, ప్రభు వారిని కూడా ఒక సాధనంగా వాడుకుని తన రాజ్యాన్ని కట్టుకుంటాడని ఒకే ఒక ఉద్దేశముతో భారం అనుకోకుండా ఈ యొక్క యూత్ రిట్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మా టీం కొరకు ప్రార్థన చేయండి. రాబోతున్న దినాల్లో మీకు ఇచ్చిన ఆ యొక్క బుక్ వెనకాల మా యొక్క టీం పరిచర్యల గురించి మేము రాయటం జరిగింది. దయచేసి మీ ప్రార్థనలో యొక్క టీముని ఎత్తిపట్టి ప్రార్థన చేయవలసిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 15వ వచనంలో అంటున్నాడు కదా, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. ఇది నాన్న ఇక్కడ చేరి వచ్చిన యవనస్తులతో పాటు చేరి వచ్చిన పెద్దవారితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, బైబిల్లో రాయబడిన మాట దినములు ఎలా ఉన్నాయంటండి? అక్కడ ఆయన రాశాడు కదా, దినములు చెడ్డవి. ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రపంచం అంతా కూడా దేనితో నింపబడిపోతూ ఉందంటే చీకటితో నింపబడిపోతుంది. చీకటి అంటే బైబిల్ గ్రంథంలో దేన్ని పోల్చాడు అంటే పాపముతో పోల్చాడు. అందుకే భక్తుడైన యెషయా కూడా ప్రవచిస్తూ అంటాడు, యెషయా 60వ అధ్యాయము 2వ వచనంలో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఏం కమ్ముతుందంటని? భూమిని చీకటి కమ్ముచున్నది. ఎటువంటి చీకటి? ఇది నాన్న ఈ భూమిని కమ్ముచు ఉన్నది అంటే కటిక చీకటి. ఎటువంటి చీకటి అంటండి? చూడండి, రోజులు గడిచే కొద్దీ పాపం పెరుగుతుందా తగ్గుతుందా అండి? పాపం పెరుగుతూ, ఇంతకుముందు ఈ కొన్ని వినకూడని విషయాలు ఎక్కడెక్కడో వినేవాళ్ళం, ఎక్కడో జరిగినాయి అంటే అని వినేవాళ్ళం. ఈ దినాన అవి ఎక్కడో జరుగుతున్నాయి అంటే మన ఇంటి ప్రక్కనే జరుగుతూ. అంటే పాపం ఏమవుతుందంటే విస్తరిస్తుందా తగ్గిపోతుందండి? చీకటి ఏమవుతుందంటే ఇంకా ప్రబలిపోతూ ఎలా మారిపోతుందంటే కటిక చీకటి. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ అంటున్న మాట ఏంటంటే, ఈ దినాలు ఎలా ఉన్నాయి అంటే భయంకరంగా ఉన్నాయి.
ఈ దినాలు ఎలా ఉన్నాయి అంటే చీకటి దినాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ దినాన ఆయనను ఆశ్రయించి ఆయనను హృదయాల్లోనికి చేర్చుకున్న ఆయన బిడ్డలైన మనము ఎలా ఉండాలి అని పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, అజ్ఞానుల వలె మనం ఉండకూడదంటండి. ఎలా ఉండకూడదంటండి? అజ్ఞానుల వలె ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అని గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, జ్ఞానుల వలె ఉండాలి. ఎలా ఉండాలండి? ఈ పాపము విస్తరిస్తున్న దినాల్లో, చీకటి ఈ భూమిని కప్పివేస్తున్న దినాల్లో ఆయనను ఆశ్రయించి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఎలా ఉండాలని వాక్యం చెప్తుందంటే, అజ్ఞానులుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే జ్ఞానులుగా మనం ఉండాలి. ఇప్పుడు జ్ఞానులుగా మనము ఉండాలి అంటే ఎలాగో కూడా ఆయనే చెప్తున్నాడు. ఎప్పుడు మనము జ్ఞానులుగా మార్చబడతాము అంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోగలిగితే బైబిల్ మనల్ని ఏమంటుందండి? జ్ఞాని అంటుంది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోకపోతే బైబిల్ మనల్ని ఏమని పిలుస్తుంది అంటే అజ్ఞాని, లేకపోతే జ్ఞానము లేనివాడు కదండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జ్ఞాని, సమయాన్ని సద్వినియోగము చేసుకోకపోతే బైబిల్ ఏమంటుంది అంటే అజ్ఞాని. సమయం అనేటువంటిది చాలా విలువైనదండి కదండి. మనం ఈ లోకంలో దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు. ఆస్తి పోయిందా, సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోయిందా, దేవుని కృపను బట్టి డాక్టర్స్ ద్వారా పోయిన ఆరోగ్యాన్ని మనము సంపాదించుకోవచ్చు. పేరు ప్రఖ్యాతలు పోయాయా, తిరిగి ఏదో విధంగా కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ఈ లోకములో సంపాదించుకోలేనిది ఏమైనా ఉన్నది అంటే అది సమయం కదండి. సమయాన్ని మనము తిరిగి సంపాదించుకోగలమా అంటే సంపాదించుకోలేము. ఒక బ్యాంక్ అంటండి, ఒక కస్టమర్కి ఒక ఆఫర్ ఇచ్చిందంటండి. ఏంటి అంటే, మీరు మా బ్యాంకులో క్రెడిట్ కార్డు తీసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్లో 86,400 రూపాయలు మేము డిపాజిట్ చేస్తామన్నారంటండి. ఎంతండి? 86,400 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. మేము డిపాజిట్ చేసిన అమౌంట్ ప్రొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది. ఒకవేళ ఈ అమౌంట్ మీరు డ్రా చేసుకోవడానికి లేదు, కానీ మీరు ఈ అమౌంట్ని ఏం చేయాలి అంటే మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. ఏం చేయమన్నాడండి? 86,400 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాం, ఇది నువ్వు డ్రా చేసుకోవటానికి లేదు, కానీ దీన్ని నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు అనే ఆఫర్ మనకిస్తే మనం ఏం చేస్తామండి? 86,400 రూపాయలను 6 అవ్వకుండా 6 అవసరం లేదండి. 6 అవసరం లేకుండానే మనం ఏం చేస్తామంటే, డ్రా చేసుకోవలసిన అవసరత లేకుండానే ఆ అమౌంట్ను మనం ఏం చేస్తాం? ఆ అమౌంట్ మనము ఖర్చు పెట్టే వరకు మనకు నిద్ర రాదండి కదండి. ఎందుకంటే 6 గంటలకు ఆ అమౌంట్ ఏమైపోతుంది? మన అకౌంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ అమౌంట్ ఖర్చు పెట్టే వరకు కూడా మనకు మనశ్శాంతి ఉండదు. మన కుటుంబంలో వాళ్ళకు కూడా మనం ఏముంచమంటే మనశ్శాంతి ఉంచాం కదండి. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు కూడా మనకు ఒక టైం బ్యాంక్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? టైం బ్యాంక్ ఇచ్చాడు. ప్రతి దినము కూడా దేవుడు మన జీవితంలో 86,400 సెకండ్ని మన జీవితంలో డిపాజిట్ చేస్తున్నాడు అంటండి. ఎన్ని సెకండ్స్ అండి? 86,400 సెకండ్స్ని దేవుడు మన అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అయితే మనము ఆ మనీ అంతటిని ఏం చేస్తున్నామండి? ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు టైం బ్యాంకులో దేవుడు టైంని డిపాజిట్ చేస్తే ఎంత సమయాన్ని మనము యూటిలైజ్ చేస్తున్నాం, ఎంత సమయాన్ని మనము ఉపయోగించుకుంటున్నాం అన్న విషయాన్ని ఇది నాన్న మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే డబ్బుకు మనం ఇచ్చే విలువ మనం దేనికి ఇవ్వట్లేదండి? సమయానికి ఇవ్వట్లేదు. డబ్బుని నేను ఎందుకు గుర్తు చేస్తాను? డబ్బు మనిషి చేత సృష్టించబడింది. డబ్బుని ఎవరు సృష్టించారండి? మనమే సృష్టించుకున్నాం. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. సమయాన్ని ఎవరు సృష్టించాడండి? సమయాన్ని దేవుడు సృష్టించాడు. కోల్పోయిన సమయాన్ని మనము తిరిగి సంపాదించుకోగలమా అంటే నిన్నటి దినాన మనం ఈరోజు సంపాదించుకోగలమండి.
కోల్పోయిన ఇంతకు గడిచిపోయిన ఒక గంటను మరలా మనము సంపాదించుకోగలమా అంటే అది అసాధ్యమైన పని. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒక సంవత్సరం విలువ మనకు తెలియాలి అంటే మీకు అందరూ తెలిసిన వాళ్ళ గట్ట ఆలోచన వచ్చండి. ఒక సంవత్సరము విలువ మనకు తెలియాలి అంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయిన వ్యక్తి ఉంటాడు కదండి, లేకపోతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు, సివిల్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వారు ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోవటం వల్ల వారికి ఏం కోల్పోయారంటే సీటు కోల్పోయారు. ఇప్పుడు ఆ ఒక్క మార్కు పొందుకొని సీటు పొందుకోవాలి అంటే ఎంతకాలం వెయిట్ చేయాలండి? ఒక సంవత్సరం వెయిట్ చేయాలి కదండి. ఒక నెల విలువ మనకు తెలియాలి అంటే ఒక నెల ముందు పుట్టేస్తాడు కదండి, వాడిని చూస్తే కదా వాడిని ఏమని పిలుస్తామండి? ఎరా నెల తక్కువ ఎందుకంటామండి? వాడు చేసి చేష్టలో అలా ఉంటాయి. అంటే ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఫెయిల్ అయిన స్టూడెంట్ని అడిగితే తెలుస్తుంది. ఒక నెల విలువ తెలియాలి అంటే నెల తక్కువగా పుట్టిన వాడిని అడిగితే తెలుస్తుందంట. ఒక వారం విలువ తెలియాలి అంటే వీక్లీ న్యూస్ పేపర్ ఎడిటర్ ఉంటాడు కదండి, ఆడు పని ఏంటంటే ఆ వారం అంతా కూడా ఏం చేయాలంటే ఆ న్యూస్ పేపర్లో ఆ వీక్లీ మ్యాగజైన్స్ వస్తాయి కదండి, ఏమేమి మ్యాటర్ ప్రింట్ చేయాలో ఆ మ్యాటర్ అంతా వాడు ఏం చేసుకోవాలి అంటే గ్యాదర్ చేసుకోవాలి. వాడితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాడు అంటాడు, ఒరు బాబా నన్ను వదిలేయి, నాకు ఒక్క వారం మాత్రమే సమయం. అంటే ఆ వారం విలువ ఎవడికి తెలుస్తుందంటే ఆ న్యూస్ పేపర్ ఎడిటర్కి తెలుస్తుంది. ఇది నాన్న ఒక్క గంట విలువ తెలియాలి అంటే ప్రేమికులను అడగాలంటండి. ఎవరిని అడగాలమ్మా? ఒక గంట విలువ తెలియాలంటే ఎవరైనా ఉన్నారండి ప్రేమికులు? ప్రభువు ప్రేమికులు అండి, లోక ప్రేమికులు కాదు. ఎవరిని అడగాలండి? లోక సంబంధంగా ప్రేమలో ఉన్న వారిని అడిగితే అంటారు కదా, అసలు విడిచి ఒక్క గంట కూడా ఉండలేకపోతున్నాను అంటారు. అంతే కదమ్మా. ఒక మినిట్, ఒక నిమిషం విలువ తెలియాలి అంటే చాలామంది చెప్తుంటారు కదండి, జస్ట్ ఒక్క నిమిషం లేట్ అయింది ట్రైను వెళ్ళిపోయింది. ఏమంటారండి? ఒక్క నిమిషం లేట్ అయింది ట్రైను వెళ్ళిపోయింది, ఒక్క నిమిషం లేట్ అయింది ఫ్లైట్ వెళ్ళిపోయింది. అంటే ఒక సంవత్సరం విలువ తెలియాలి అంటే, ఒక నెల విలువ తెలియాలి అంటే, ఒక వారం విలువ తెలియాలి అంటే, ఒక గంట విలువ తెలియాలి అంటే మనం వారిని అడగొచ్చు. అదేవిధంగా ఒక సెకండ్ విలువ తెలియాలి అంటే చాలామంది చెప్తుంటారు కదండి, పాస్టర్ గారు త్రుట్టులో తప్పిపోయిందండి ప్రమాదం. ఏమంటామండి? ఇంకా వాడు నన్ను కొట్టేశాడు అనుకున్నానండి, కానీ జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏం చేయబడింది అంటే ప్రమాదము. అటువంటి వ్యక్తిని అడిగితే దేవుడు కాపాడాడు అని సెకండ్లో ఏం జరిగింది అంటే నేను తప్పించబడ్డాను. ఒక మిల్లీ సెకండ్ విలువ తెలియాలి అంటే మనందరం కూడా ఒలింపిక్స్ ఎవరైనా చూస్తారండి? ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ జరిగేటప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాడికి సెకండ్ ప్రైజ్ వచ్చిన వాడికి తేడా నిమిషాలు ఏముండదండి. ఏముంటుందంటే మిల్లీ సెకండ్స్ మాత్రమే తేడా. ఇవన్నీ నేను చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి అంటే ప్రతి క్షణము కూడా విలువైనదే. హల్లెలూయా. ఏంటంటండి? సెకనులో 10వ వంతు కూడా ఏమైనది అని మనం తెలుసుకోవాలి అంటే విలువైనది. కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా మనము ఏం చేసుకోవాలి అంటే, అమ్మ మాట్లాడకండి, ప్రతి క్షణాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే ఉపయోగించుకోవాలి. ఏం చేసుకోవాలండి? ఒక భక్తుడు అన్నాడు, ఎస్టర్డే ఈజ్ ఏ హిస్టరీ, యు కాంట్ చేంజ్ ఇట్ అన్నాడండి. అంటే గతించిన కాలము ఒక చరిత్ర, దాన్ని మనము మార్చలేము. టుమారో ఈజ్ ఏ మిస్టరీ, యు కాంట్ నో ఇట్. అంటే రేపు ఏం జరగబోతుందో మనకు తెలీదు, అది ఒక మిస్టరీ. కానీ టుడే ఈజ్ ఏ గిఫ్ట్ అన్నాడంటండి. ఏమన్నాడంటండి? ఎస్టర్డే ఈజ్ ఏ హిస్టరీ, టుమారో ఈజ్ ఏ మిస్టరీ, టుడే ఈజ్ ఏ గిఫ్ట్. ఎవరు ఇచ్చారండి ఆ గిఫ్ట్? మనం ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వారికి ఏమి ఇస్తామండి? ప్రజెంట్ అంటే అర్థం ఏంటండి? ప్రజెంట్ అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఉంటాయి కదమ్మా, ఇంగ్లీష్లో ఉంటాయి కదండి టెన్సెస్లో. ప్రజెంట్ అంటే అర్థం ఏంటండి? వర్తమాన కాలం. ప్రజెంట్ అంటే హిస్టరీ
గతించిపోయిన కాలం, మిస్టరీ జరగబోతున్న కాలం, ప్రజెంట్ ఏంటి అంటే ఇది ఒక గిఫ్ట్. ఈ 86,400 సెకనులు అనేటువంటివి దేవుడు మనకిచ్చిన బహుమానం. ఏంటంటది? ఈ 86,400 సెకనులు అనేటువంటివి దేవుడు మనకిచ్చిన బహుమానం. ఈ దినాన ఈ బహుమానాన్ని మనం ఏం చేయాలి అంటే ఇన్వెస్ట్ చేయాలి. ఏం చేయాలండి? ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అంటే ఏంటండి? పెట్టుబడిగా ఏం చేయాలంటండి? పెట్టుబడిగా పెట్టాలి. ఎందుకు అంటే ఈ పెట్టుబడిని బట్టే మన యొక్క భవిష్యత్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారండి. 86,400 సెకండ్లు అనేటువంటివి ఎవరిచ్చిన గిఫ్ట్ అంటండి? దేవుడిచ్చిన గిఫ్ట్. ఆ 86,400 సెకండ్లను మనం ఏం చెయ్యాలి అని బైబిల్ చెప్తుంది అంటే పెట్టుబడిగా పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు అంటే ఎందుకు పెడతామండి పెట్టుబడి? మనం చాలా వ్యాపారాల్లో మనం ఏం పెడతామండి? పెట్టుబడి పెడతాం. పెట్టుబడి ఎందుకు పెడతామండి? లాభం పొందుకోవడానికి పెడతాం. అంటే ఇది నా టైం అనేటువంటిది చాలా విలువైనది. ఎందుకంటే అది దేవుని యొక్క బహుమానం. రెండవది, టైం అనేటువంటిది చాలా విలువైనది. ఎందుకు అంటే ఇది నాన్న ఆ టైమును గనక మనం పెట్టుబడి పెడితే, ఈ అశాశ్వతమైన కాలములో సమయాన్ని పెట్టుబడిగా పెడితే, శాశ్వతమైన కాలములో మనం ఏం చేస్తాము అంటే పంటను. హల్లెలూయా. నేను ముందుకు వెళుతున్నాను. ఈ బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో మనం చదువాం కదా, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక. సమయము అనే మాటకు మూల భాషలో రాయబడిన పదం ఏంటి అంటే కైరోస్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఏం పదం అండి? కైరోస్. మామూలుగా సమయాన్ని సూచించడానికి క్రోనోస్ అనే పదాన్ని వాడతాడు, కానీ ఇక్కడ వాడిన పదం ఏంటి అంటే కైరోస్ అనే పదాన్ని వాడాడు. క్రోనోస్ అంటే దేనికి వాడతారు అంటే క్వాంటిటీ ఆఫ్ టైం. ఒక దినము కావచ్చు, 2 దినాలు కావచ్చు, వారము కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. దీన్ని తెలియపరచడానికి ఏ పదం వాడతారు అంటే క్రోనోస్ అని వాడతారు. కానీ ఇక్కడ కైరోస్ అనే పదం వాడటం వెనక పౌలు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది క్వాంటిటీ ఆఫ్ టైం కాదు, కానీ ఇది క్వాలిటీ ఆఫ్ టైం. ఏంటంటండి? క్వాలిటీ ఆఫ్ టైం. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ 86,400 సెకన్లలో నువ్వు ఎంతవరకు నీకు ఉపయోగించుకుని, నువ్వు ఎంతవరకు ఒక ప్రభావవంతమైన జీవితాన్ని జీవించగలిగావు అనే దాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుందని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా అక్కడ రాయటం జరిగాడని. చాలామంది అంటాం కదమ్మా, ఎంతకాలం బ్రతకామన్నది కాదు కానీ కదండి. కొంతమంది 80-90 సంవత్సరాలు బ్రతుకుతారు. వారు బ్రతికిన జీవితం పట్ల ఎవరికి ఏ ఉపయోగమో. యేసుప్రభు ఎంతకాలం బ్రతికాడండి? ఎంతకాలం బ్రతికాడు? 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించిన వ్యక్తి ఎంతమందిని ప్రభావితం చేయగలిగాడు అంటే దానికి ఒక అంతు లేదు కదండి. ఈ దినాన అదే పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఈ దినాన మనము గడిపే సమయము ఎంత అనేటువంటిది మ్యాటర్ కాదు. ఏది మ్యాటరు అంటే నువ్వు గడిపే సమయము నీ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడింది, నువ్వు గడిపే సమయము ద్వారా నువ్వు ఎంతమందిని ప్రభావితం చేయగలిగావు, నువ్వు గడిపే సమయము ద్వారా నువ్వు ఆరాధిస్తున్న దేవునికి ఎంత ఘనతను నీవు తీసుకొని రాగలిగావు అన్నది మాత్రమే మ్యాటర్ అని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ దినాన చాలా మంది దేవుడిచ్చిన ఈ 86,400 సెకండ్స్ని ఏం చేస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే సద్వినియోగం చేసుకుంటున్నారా అంటే సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎందుకు అంటే సమయాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే వృధా చేస్తూ. ఏం చేస్తున్నారంటే సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఆ వృధా చేసే సమయంలో చాలా విధాలు ఉన్నాయి కదండి. ఇది నన్ను ఎక్కువగా సమయాన్ని వృధా చేసేది ఏంటంటే మొబైల్ కదా. మొబైల్ మనం పట్టుకుంటే ఎంతసేపు చూస్తామండి? ఒక సర్వే చేశారంటండి, సగటు భారతీయుడు రోజుకి మొబైల్ ఎంతసేపు చూస్తాడంటే ఒక 6-7 సంవత్సరాల క్రితమే 3 గంటలు సగటుకు చూస్తాడంట. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 6 సంవత్సరాల క్రితం. ఈ దినాన్ని ఒకసారి నిజంగా సర్వే చేస్తే
ఎంత సమయం చూస్తున్నాడు అంటారండి? చాలా ఎక్కువ సమయం చూస్తున్నాడు. అంటే చూడండి, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని ఎవడు దొంగిలిస్తూ ఉన్నాడు అంటే అపవాది అయిన సాతాను. సెల్ అంటే అర్థం ఏంటండి? చెర. ఒక సెల్ అనే చెరలో సాతాను మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే బంధించి వేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనము ఉపయోగించే సమయము ద్వారా మనకేమి రాకూడదంటే మేలు కలగకూడదు. మనం ఉపయోగించే సమయము ద్వారా ఇతరులకు ఏం కలగకూడదంటే ఉపయోగం కలగకూడదు. మనము ఉపయోగించే సమయము ద్వారా దేవుని నామానికి ఏం కలగకూడదంటే మహిమ కలగకూడదు అని సాతాను మన సమయాన్ని అంతటిని ఏం చేస్తున్నాడండి? దొంగిలించేస్తూ ఉన్నాడు. ఇది నాన్న ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది ఎఫెసీయులకు రాసిన ఒక కిందకి రద్దాం ఒకసారి అండమ్మా. ఇక్కడ అంటున్న మాట, సమయమును సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడని చెప్పి మరొక చిన్న వాక్యాన్ని యాడ్ చేస్తూ ఉన్నాడు పౌలు. ఏంటంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలి. ఏమంటున్నాడండి? మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్తూ ఇందు నిమిత్తము ఏమంటున్నాడండి? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేదో మీరు తెలుసుకోవాలి. అంటే జ్ఞానముతో జీవించటానికి ప్రభువు యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి మధ్య ఏముంది అంటే ఒక ఇంటర్లింక్ అనేటువంటిది ఉందంటండి. హల్లెలూయా. అంటే ఈ దినాన మన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అంటే దానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభువు యొక్క చిత్తాన్ని మనము తెలుసుకో. భక్తుడు అంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, మీరు అజ్ఞానులు కాక మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే మీరు ఏం తెలుసుకోవాలి అని పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క చిత్తం. ఏం తెలుసుకోవాలంటండి? దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వ్యక్తి సమయాన్ని ఏం చేసుకోగలుగుతాడండి? సద్వినియోగం చేసుకోగలుగుతాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగని వ్యక్తి సమయాన్ని ఏం చేసుకోలేడండి? సద్వినియోగం. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ఎవడండి? చూడండి, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకోనివాడు అజ్ఞాని. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే దేవుని చిత్తం అనేటువంటిది తెలుసుకుంటే తప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకోలేం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే తప్ప జ్ఞానిగా మనము మారలేం. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నమాట చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఇది నన్ను ఆయనను వెంబడిస్తూ ఉన్న మనము తెలుసుకోవలసింది ఏంటి అంటే దేవుని యొక్క చిత్తం. ఏం తెలుసుకోవాలండి? దేవుని యొక్క చిత్తం. ఇది నాన్న చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసేసి నిన్న ప్రసంగంలో ముందుకెళ్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, ఏమన్నాడండి? సద్వినియోగము అనే పదానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో రాయబడిన మాట ఏంటంటే రిడీమింగ్ ద టైం అనే పదాన్ని వాడాడండి. ఏమన్నాడండి? రిడీమ్ అంటే ఉపయోగించుకో. దేన్నంటండి? సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ దినాన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి ఎలా ఉంటాడో నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒక్కసారి ఆలోచన చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి ఏం ఆలోచిస్తాడు అంటే, నేను ఈ సమయాన్ని ఇక్కడ ఉపయోగించడం ద్వారా, నేను ఉపయోగించే సమయము ద్వారా నాకేమైనా లాభం ఉందా? ఆలోచన చేయండి. నేను ఉపయోగించే సమయము ద్వారా నాకేమైనా లాభం ఉందా? రెండవది, నేను ఉపయోగించే సమయము ద్వారా ఇతరులకు ఏమైనా ఉపయోగం ఉందా? అర్థమవుతుందండి. మూడవది, నేను ఉపయోగించే సమయము ద్వారా దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? 3 విషయాలు జ్ఞాపకం చేస్తానండి. మొట్టమొదటిది, మనము వెచ్చించే సమయము ద్వారా ఎవరికి లాభం కలగాలండి? మనకు లాభం కలగాలి. మనము వెచ్చించే సమయము ద్వారా ఎవరికి లాభం కలగాలండి? ఇతరులకు లాభం కలగాలి. మనము వెచ్చించే సమయము ద్వారా ఎవరికి లాభం కలగాలండి? దేవుని. ఒకవేళ ఈ 3 అనుభవాలు మనం లేకపోయినట్లయితే మనం సమయాన్ని ఏం చేస్తున్నట్టండి? వృధా చేస్తున్నట్టు. వేస్టింగ్ ఆఫ్ టైం ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ ఆఫ్ లైఫ్.
మనము దేన్ని వృధా చేస్తూ ఉన్నాము అంటే దేవుడిచ్చిన జీవితాన్ని మనం ఏం చేస్తున్నామండి? వృధా చేసేస్తున్నాం. ఇది నాన్న మనం ఉపయోగించే సమయము మనకు ఆశీర్వాదకరంగా లేనప్పుడు, మనం ఉపయోగించే సమయము ఇతరులకు ఆశీర్వాదకరంగా లేనప్పుడు, మనము ఉపయోగించే సమయము ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకుని రానప్పుడు మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే వేస్ట్గా చేసేసుకుంటున్నామంటండి. ఏం చేసుకుంటున్నామంటండి? ఇది నాన్న మన సమయము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన సమయము దీవెనకరంగా ఉండాలి అంటే, మన సమయాన్ని మనం ఏం చేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది అంటే సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి అంటే దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి. హల్లెలూయా. ఇది నేను ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తి తనకున్న కొద్ది సమయాన్ని ఎలా వాడుకోగలిగాడు అనే విషయాన్ని మీకు చెప్తానండి. ఆయన ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎంతకాలం జీవించాడండి ఆయన? 33.5 సంవత్సరాలు ఎంతకాలం పరిచర్య చేశాడండి? 3.5, చాలా షార్ట్ పీరియడ్ కదండి. 3.5 సంవత్సరాల పరిచర్య మాత్రమే చేశాడు. ఆ 3.5 సంవత్సరాలలోనే ఆయన సంఘానికి పునాది వేశాడు. ఆ 3.5 సంవత్సరాలలోనే భూమిని తలక్రిందులు చేసే అపోస్తలను తయారు చేశాడు. ఆ 3.5 సంవత్సరాలలోనే సంఘము ఎలా ఉంటే ఎత్తబడుతుందో, సంఘము ఎలా ఉంటే ఎత్తబడదో అన్న సందేశాన్ని కూడా ఆయన ఏం చేయగలిగాడంటే సార్వత్రిక సంఘానికి. ఇదినా ఆయనకి ఏమన్నా రోజుకి ఒక 48 గంటలు ఉన్నాయండి? సేమ్ మనకి 24 గంటలు ఎలా ఉన్నట్టు యేసయ్యకి కూడా 24 గంటలే ఉన్నాయి. కానీ ఆయన తనకున్న సమయాన్ని ఆయన ఏం చేసుకోగలిగాడు అంటే సద్వినియోగం చేసుకోగలిగాడు. యేసయ్య తన సమయాన్ని ఏం చేసుకోగలిగాడండి? సద్వినియోగం చేసుకోగలిగాడు. యేసయ్య తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే యేసయ్య తన పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకసారి చదువుదాం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఒకసారి 17 మొదటి వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఈ మాట చెప్తున్నాడు అంటండి. చూడండి, తండ్రి అయిన దేవునితో ముఖాముఖిగా చెప్తున్న మాట. యేసే చెప్తున్నాడు, తండ్రి నువ్వు నాకు ఏ పనినైతే అప్పగించావో దాన్ని నేనేం చేస్తాను? సంపూర్ణముగా నెరవేర్చాను. భూమి మీద నీ నామాన్ని నేనేం చేస్తాను అంటే యేసయ్య జీవించిన జీవితము ద్వారా ఎవరికి మహిమ వచ్చిందండి? ఆయనే రాశాడు కదమ్మా, తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయా. అంటే యేసయ్య జీవితానికి ఒక పర్పస్ ఉంది. ఏంటి అంటే ఆయన పని ఏంటి అంటే దేవుని పని చేయటం. ఆయన పనిని ఎలా నెరవేర్చాడు అంటే సక్సెస్ఫుల్గా నెరవేర్చాడండి. ఎలా నెరవేర్చాడండి? దేవుడిచ్చిన పనిని పరిపూర్ణముగా. ఏమైనా వదిలిపెట్టాడండి? ఏమైనా కొంచెం మాత్రమే? వెనకాల ఇంకా చాలామంది 12 మంది అపోస్తలులు ఉన్నారు, ఇంకా చాలామంది సేవకులు రాబోతూ ఉన్నారు, వారికి కొంచెం అప్పగించి వెళ్ళిపోతానయ్యా అన్నాడండి? అనలేదు. ఆయన అన్నాడు, నీవు నాకు అప్పగించిన పనిని నేను ఏం చేశాను అంటే సంపూర్ణముగా ఐ కంప్లీటెడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. నేను పరిపూర్ణముగా ఏం చేశాను అంటే నెరవేర్చాను. అంటే ఆయన జీవితానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ని ఆయన ఎలా అచీవ్ చేశాడు అంటే సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఆయన పనిని నెరవేర్చటము ద్వారా దేవుడు యేసయ్యను ఏం చేశాడు? ఆయన అంటాడు కదా, పైన ఆకాశము కంటెను, క్రింద భూమి కంటెను, భూమి కింద ఉన్న వాటి కంటెను అన్ని నామములకెల్లా పైనామముగా ఎవరి నామాన్ని హెచ్చించాడండి దేవుడు? యేసయ్య నామాన్ని. ఇది నన్ను యేసు నామములో మనము గద్దించగానే దెయ్యాలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే యేసయ్య తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇది నన్ను అదే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే ఈ దినాన్న యేసు ప్రభువు యొక్క జీవితానికి ఒక పర్పస్ ఉన్నట్లుగానే ఇక్కడున్న మనందరి జీవితాలకు కూడా ఏముంది అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉందండి. ఏముందండి? ఇక్కడున్న మనందరి పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు అంటే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు.
ఏం కలిగి ఒకసారి చెప్పండి అమ్మా, మీరు అందరు బాగా సైలెంట్గా ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? దేవుడు మనందరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు పట్ల దేవుని ఉద్దేశము నెరవేర్చబడడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒకానొక దినాన యేసయ్య దగ్గరకు సురోఫెనికియా స్త్రీ వచ్చిందండి. ఎవరండి? సురోఫెనికియా స్త్రీ. ఎందుకు వచ్చిందండి? తన కుమార్తె దెయ్యము పట్టుకుంది, విడిపించమని. యేసయ్య ఏమన్నాడండి? నేను ఇశ్రాయేలీల యొద్దకే గాని అన్యుల యొద్దకు నేను పంపబడలేదు అంటే ఇంకొక మాట అంటాడండి, చిన్నపిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట. అంటే చూడండి, ఇక్కడ యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటి, యేసయ్య యొక్క ఆలోచన ఏంటి అంటే, తను ఎందుకు పంపబడ్డాడో అన్న విషయాన్ని ఆయన ఎప్పుడూ కూడా తన మైండ్లో ఉంచుకున్నాడండి. ఇశ్రాయేలు దేశము విడిచి ఆయన తన పరిచర్యలో బయటికి వెళ్ళినట్లుగా ఎక్కడో బైబిల్ గ్రంథంలో రాయబడదు. చూడండి, అంటే దేవుడు తనని ఎందుకు పిలిచాడో, తన యొక్క జీవిత ఉద్దేశం ఏంటో దానిని నెరవేర్చడానికి యేసయ్య ఏం చేశాడు అంటే, అనుదినము కూడా ఆయన ప్రయాస పడ్డాడు. హల్లెలూయా. ఇది నేను ఇక్కడున్న మరలా గుర్తు చేస్తున్నాను, మనందరి పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు అంటే, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇదేనా ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చగలిగితే, ఆ చిత్తాన్ని మనము తెలుసుకోగలిగితే మనము జ్ఞానులుగా పిలువబడతామండి. హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకోలేకపోతే, మరలా గుర్తు చేస్తున్నాను, మనము సమయాన్ని సద్వినియోగము చేసుకోలేము. మనము సమయాన్ని ఏం చేస్తాము అంటే వృధా చేసేస్తాం. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసులోనే కదండి వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. మరలా తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య శాస్త్రులు ఆ బోధకుల దగ్గరకు వచ్చిన వాక్యం వింటూ ఉన్నప్పుడు, అయ్యా మేము నేను వెతుకుతూ వచ్చి ఏమైపోయావంటే, యేసయ్య ఏమంటాడండి, నేను నా తండ్రి పని మీద ఉండవలసి ఉన్నదని మీరు చూడండి. 12వ సంవత్సరములోనే యేసయ్యకు దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో ఆయన ఏం చేయగలిగాడండి. ఆ వయసు నుంచే చూడండి, ఆ వయసు నుంచే తన సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేసుకోవటం ప్రారంభించాడు అంటే, సద్వినియోగం చేసుకోవటం ప్రారంభించాడు. హల్లెలూయా. మరి చూడండి, అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో పట్టబడిన తరువాత యేసయ్య ఏమంటాడండి, అయ్యా నీవెవరంటే, సౌలా సౌలా నీవు హింసించుచున్నా యేసును అన్నప్పుడు పౌలు ఏమంటాడండి? చదువుదాం చూడండి ఒక మాట, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనం. త్వరగా 22వ అధ్యాయం 10వ వచనం కదమ్మా. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా. చూడండి, ఎప్పుడైతే ప్రభువు చేత తాకబడ్డాడో, ఎప్పుడైతే ప్రభువును రక్షకుడిగా తెలుసుకున్నాడో, పౌలు అడిగిన మాట ఏంటండి, అయ్యా నేనేం చేయాలి? ఏమన్నాడండి? నేను ఏం చేయాలి? నేను ఇప్పటి వరకు ఒక అజ్ఞానిగా జీవించాను, నేను ఇప్పటి వరకు నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను, ఎందుకంటే నీ చిత్తాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అయ్యా ఇప్పుడు నీ చిత్తం ఏంటి, నేనేం చేయాలి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని ఎవరిని అడుగుతున్నాడండి? దేవుణ్ణి అడిగాడు. ఆ సమయంలో దేవుడు తన చిత్తాన్ని పౌలుకు బయలుపరిచిన తర్వాత చనిపోయే వరకు కూడా పౌలు వెనుదిరిగి చూడలేదు. ఏ చిత్తము కొరకైతే పౌలును దేవుడు పిలిచాడో, ఆ చిత్తాన్ని పౌలు ఏం చేశాడండి? నేను మంచి పోరాటము పోరాడి తిని, ఆ పరుగు నేను కడముట్టించి తిని, నా విశ్వాసము నేను కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము. చూడండి, ఈ భక్తుల జీవితాలు చూడండి, ఎప్పుడైతే దేవుని చిత్తము వారి జీవితాలలో బయలుపరచబడిందో, ఆ క్షణము నుంచే వారి సమయము సద్వినియోగం అవటం ప్రారంభమైంది. దేవుని చిత్తము బయలుపరచబడినంతసేపు, దేవుని ఉద్దేశాలు ఎరగనంతసేపు కూడా వారి సమయాన్ని ఏం చేసుకోలేకపోయారండి? సద్వినియోగం. అందుకే పౌలు అంటాడు కదా, నా యేసు క్రీస్తును గుర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఇప్పటి వరకు నేనేమైతే జ్ఞానమని ఎంచానో సమస్తాన్ని కూడా నేను పెంటగా. చూడండి, ఆ ముందు జీవించిన జీవితం అంతా కూడా పౌలు ఎలా ఎంచుతున్నాడని పెంటగా ఎంచుతున్నాడు. ఎందుకు అంటే, ఆ జీవిత కాలంలో నా సమయాన్ని నేనేం చేసుకోలేకపోయానంటే సద్వినియోగం చేసుకోలేక. కానీ ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభువు చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత, ప్రభువు ఆలోచన ఎరిగిన తర్వాత నేనేం చేయటం ప్రారంభించానంటే,
నాకు ఇచ్చిన సమయాన్ని నేను ప్రభువు కొరకు సద్వినియోగం చేయటం ప్రారంభించాను. అప్పుడు నేను ఉపయోగించిన సమయము నాకు లాభకరంగా ఉంది. అప్పుడు నేను ఉపయోగించిన సమయము ద్వారా అనేక మంది ప్రభువు దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను ఉపయోగించిన సమయము ద్వారా నా పరలోకమందున తండ్రికి ఏం కలిగింది అంటే మహిమ కలిగింది. హల్లెలూయా. ఇది నా ఆలోచన చేయండి. ఇక్కడున్న మనందరి పట్ల మరల గుర్తు చేస్తున్నాను, దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడండి? దేవునికి ఒక మన జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంది. మనము యునిక్ పర్సన్ అండి. అందుకే మన వేలి ముద్రలు డిఫరెంట్, మన కంటిలో ఉన్న రెటీనా డిఫరెంట్, మన డిఎన్ఏ డిఫరెంట్. ఎందుకు అంటే దేవుడు ఒక యునిక్గా మనల్ని సృష్టించాడు. కానీ ఇది మనం ఏం చేస్తున్నామంటే ఇతర వ్యక్తుల్ని కాపీ కొడుతున్నామండి కదండి. ఎవరిని కాపీ కొడుతున్నామండి? పాస్టర్ గారు మేము ఎవరిని కాపీ కొడతలేదంటారండి కదా. ఇది మనం ఎవరిని అనుకరిస్తూ ఉన్నాము అంటే లోకానుసారంగా ఎవరైతే పేరు ప్రఖ్యాతలు గడిస్తూ ఉన్నారో వారు క్రీడాకారులు కావచ్చు, వారు సినిమా యాక్టర్స్ కావచ్చు, ఈ లోక సంబంధమైన వారిని మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే కాపీ కొడుతున్నాం. కాపీ కొడితే మనం ఏమవుతామండి? ఒరిజినల్ అవుతామా, డూప్లికేట్ అవుతామా? మనం ఏమైపోతామమ్మా? డూప్లికేట్ అయిపోతాం. కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే కాపీ కొట్టకూడదు అంటండి. కాపీ కొడితే మన సమయాన్ని మనం ఏం చేసుకోలేమంటండి? సద్వినియోగం. ఎందుకు కాపీ కొడుతున్నాము అంటే దేవుని చిత్తం ఏంటో తెలియక కాపీ కొడుతున్నాం. ఒక్కసారి దేవుని చిత్తం ఏంటో తెలిస్తే ఇంకేం చేయమండి? కాపీ కొడతాం కదా. చిన్న వయసులోనే యేసేపుకు దేవుడు ఏమిచ్చాడంటే దర్శనం ఇచ్చాడు. ఏం దర్శనం అండి? యేసేపు ఎదుటంట సూర్య చంద్రులు నక్షత్రాలు ఏమవుతున్నాయంటండి? మోకరిల్లుతున్నాయి. అంటే చిన్న వయసులోనే దేవుడు యేసేపు పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని యేసేపుకు తెలియపరిచాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని యేసేపు తెలుసుకున్నాడో ఆ క్షణము నుండి యేసేపు తన జీవితంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రారంభించాడు. ఏం చేసుకున్నాడండి యేసేపు? ఒకానొక సమయంలో పోతీఫరు భార్య యేసేపు దగ్గరకు వచ్చిందండి కదండి. కానీ యేసేపు ఆ సమయంలో మాట ఏంటి అంటే ఈ పాపం చేసి నా దేవునికి విరోధముగా నేను పాపం చేయలేను అంటే ఆ ప్రతికూలతల్లో కూడా యేసేపు తన సమయాన్ని ఏం చేసుకున్నాడండి? సద్వినియోగం. అలా సద్వినియోగం చేసుకోవటం ద్వారా యేసేపును దేవుడు ఆశీర్వదించాడు. యేసేపు ద్వారా ఇశ్రాయేలు జనాంగం అంతా ఏం చేయబడ్డారు అంటే ఆశీర్వదింపబడ్డారు. అంత మాత్రమే కాదు, యేసేపు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని యేసేపును బట్టి ఆయన దేవుణ్ణి ఏం చేశారండి? కనపరిచారు. ఇది నన్ను ఆలోచన చేయండి. ఇది మరల గుర్తు చేస్తున్నాను, దేవునికి మన పట్ల ఒక ఉద్దేశము ఉంది. ఎలా తెలుసుకోవాలని ఒక చిన్న మాట నేను చెప్పేసి ముగించేస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్తలో ఒక మాట చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం, త్వరగా మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం ఒక మాట చదువుదాం. చూడండి, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. ఇది ఎవరి గురించి రాయబడింది అండి? యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడిన మాట. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా, అంటే మన భాషలో అనుకుంటే మొదటి జాము అనుకోవచ్చండి. మొదటి జాము అంటే టైం ఎప్పుడండి? మొదటి జాము అంటే తెల్లవారుజామున 3 గంటలు కదమ్మా. అంటే ఎప్పుడు యేసయ్య ప్రార్థించడానికి వెళ్ళేవాడు అంటే తెల్లవారుజాముని. ఇంకా చాలా చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళేవాడండి? కొండ మీదకి వెళ్ళిపోయేవాడండి. ఎందుకు వెళ్ళిపోయేవాడండి? ఏం జరిగింది అక్కడ ప్రార్థించినప్పుడు అంటే ఒక మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చూడండి. అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అంటండి చాలా చీకటి ఉండగానే కొండ మీదకి వెళ్ళి ఏం చేసేవాడు అంటండి? ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన దగ్గరికి ఎవరు వచ్చేవారు అంటండి? తండ్రి అయిన దేవుడు ఆయన దగ్గరికి
వచ్చేవాడంటే ఏమి చెప్పేవాడంటండి? ఆయనకు వినుబుద్ధి పుట్టించి శిష్యునికి తగిన నోరు ఆయనకి దయచేసి ఆయనతో మాట్లాడేవాడంట. అందుకే యేసయ్య అంటాడు కదా, తండ్రి ఏమి చేయటం నేను చూస్తూ ఉన్నాను, నేను అదే చేస్తూ ఉన్నాను. తండ్రి నన్ను ఏమి మాట్లాడమన్నాడో అదే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్న మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రి. ఆ దినానికి ఏమైతే చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ కార్యం జరగాలో, ఏ స్వస్థత చెయ్యాలో, ఏ దురాత్మను విడిపించాలో, ఏ చనిపోయిన వారిని లేపాలో తెల్లవారుజామున యేసయ్యకు ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది పరలోకం నుండి వచ్చేసేదంటండి. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చేదండి? పరలోకం నుండి ఏమొచ్చేది? ప్రోగ్రామ్ షీట్ వచ్చేది. పలానా టైంకి నువ్వు అక్కడికి వెళ్ళాలి, పలానా టైంకి నువ్వు ఇక్కడ ఈ దగ్గరికి స్త్రీ వస్తుంది. అందుకే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి ఉండేను. యేసయ్య సమరయ మార్గమున వెళ్ళాలనుకోలేదండి, కానీ తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఈ దినాన నువ్వు సమరయ వెళ్ళాలి, అక్కడ ఆ యొక్క స్త్రీతో నువ్వు మాట్లాడాలి. ఈ దినాన నువ్వు యెరికో ప్రాంతం గుండా వెళ్ళాలి, అక్కడ జక్కయ్య అనే వ్యక్తితో నువ్వు మాట్లాడాలి. ఇవన్నీ ఎవరు చెప్పారండి యేసయ్యకి? ఎవరు చెప్పారమ్మా? దేవుడు ఆయనకు బయలుపరిచాడు. కాబట్టి యేసయ్య తన సమయాన్ని ఏం చేసుకోగలిగాడు అంటే సద్వినియోగం చేసుకోగలిగాడు. ఆ దినమునకు దేవుని చిత్తం ఏంటి, ఆ దినమునకు దేవుని ఉద్దేశం ఏంటి, ఏ మాట మాట్లాడాలి, ఏ కార్యం జరగాలి, సమస్తము కూడా పరిపూర్ణముగా దేవుడే యేసయ్యకి ఏం చేసేవాడు అంటండి? నేర్పేవాడు, వినుబుద్ధి పుట్టించేవాడు, మాట్లాడేవాడు, ఆయనకి తెలియపరిచేవాడు. ఎందుకు ఆ కింద వచనాలు చదువుకుంటుంటే చాలా వచనాలు ఉంటాయండి. యేసు ప్రభువు ఏ విధముగా శిలువ మరణం పొందబోతూ ఉన్నాడో కూడా తండ్రి అయిన దేవుడు యేసయ్యకు ముందుగానే బయలుపరిచాడు. అందుకే శిష్యులతో సారి ఆయన చెప్తాడు, నేను శ్రమ పడబోతూ ఉన్నాను, నేను చనిపోబోతూ ఉన్నాను, తిరిగి నేను 3వ దినాన్న లేపబడబోతూ ఉన్నానని యేసయ్యకు ఎవరు చెప్పారండి? ఆ కింద రాశాడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఆ విషయాలను ముందుగానే. అంటే ఇవన్నీ కూడా యేసయ్య ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన తన సమయాన్ని ఏం చేసుకోగలిగాడు అంటే సద్వినియోగం చేసుకోగలిగాడు. ఇది నాన్న దేవుని చిత్తము మనకు బయలుపరచబడాలి అంటే, దేవుని ఆలోచనల ప్రకారం మనము నడవాలి అంటే, దేవుని ఉద్దేశాలను మనము నెరవేర్చాలి అంటే, మనం జీవించిన జీవితము అనేక మందిని ప్రభావితం చేయగలగాలి అంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుని యొక్క ఉద్దేశాలను మనము తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని మనము చదవాలి. దేంట్లో చూపించేవాడండి యేసయ్యకి తండ్రి? వాక్యములో నుంచే ఆయన గురించిన రాయబడిన ప్రతి ప్రవచనము కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఏం చేసేవారు అంటే గుర్తు చేసేవాడు. నేను ముగిస్తూ ఉన్నా. ఇది నాన్న దేవుని చిత్తము అనేటువంటిది మనకు తెలియబడనంతసేపు, దేవుడు నీ పట్ల నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని నీవు నేను తెలుసుకోనంతసేపు కూడా మన జీవితంలో ఈ సమయాన్నంతా కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే వ్యర్థం చేసేస్తూ ఉన్నాం. ఆ జీవితం ద్వారా ఎవరికైనా లాభం అంటే ఒకసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచన వచ్చేయండి, దినాన్ని నేను జీవిస్తున్నాను కదా, నేను జీవిస్తున్న జీవితం ద్వారా నాకేమైనా ఉపయోగం ఉందా? నేను జీవిస్తున్న జీవితం ద్వారా నా కుటుంబానికి ఏమైనా ఉపయోగం ఉందా? నేను జీవిస్తున్న జీవితం ద్వారా నా సంఘానికి ఏమైనా ఉపయోగం ఉందా? నేను జీవిస్తున్న జీవితం ద్వారా నేను చేతులెత్తి ఆరాధిస్తున్నాను కదా నా యేసయ్యని, ఆయనకి ఏమైనా మహిమ వస్తుందా అని ఒక్కసారి హృదయం మీద చెయ్యేసుకుని ఒకసారి మన హృదయాన్ని మనం అడగగలిగితే మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. ఇది నాన్న ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే, దేవుని వాక్యము మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నట్లయితే, దేవుని వాక్యం మిమ్మల్ని పురుకొల్పుతూ ఉన్నట్లయితే మనము ఏం తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తము మన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగా మారుస్తుంది. మనము సద్వినియోగం చేసుకునే సమయము మనల్ని జ్ఞానవంతులుగా మారుస్తుంది. బైబిల్ అంటుంది, జ్ఞానము లేని వారే ఉండక బ్రతకండి అని సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో రాస్తాడండి 9వ అధ్యాయం. ఏంటంటే జ్ఞానము లేకపోతే మనం ఏం చేయలేము అంటే బ్రతకలేమమ్మా. జ్ఞానము లేకపోతే బ్రతకలేము. జ్ఞానము పొందుకుంటే మనం ఏం చేయగలమంటే బ్రతకగలం. హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నా. ఇది నాన్న దైవలేఖనం మనతో మాట్లాడుతున్నాం. దినములు చెడ్డవి. దినములు ఏమంటండి? చెడ్డవి. కాబట్టి మనం ఏం చేయాలా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సద్వినియోగం చేసుకోవడం ద్వారా జ్ఞానులుగా మనం మార్చబడాలి. సద్వినియోగం అవ్వాలి అంటే
మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తము మనకు తెలియపరచబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఒక సర్టెన్ టైం అక్కడ మెన్షన్ చేశాడు. ఏ సమయము అంటే తెల్లవారుజామునే, ఎవ్వరూ కూడా లెగక ముందే. వాతావరణం ఎలా ఉంటుందండి అప్పుడు? ప్రశాంతమైన వాతావరణం కదండి. కానీ ఈ దినాన క్రైస్తవ లోకం దేన్ని మర్చిపోయిందంటేనండి, వేకువజాము ప్రార్థనను మర్చిపోయింది కదమ్మా. ప్రార్థించే ప్రార్థనా పరులు తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి పాపం అనేటువంటిది ఏమైపోతుంది అంటే పెరిగిపోతుంది. కానీ దినాన దేవుడు మనందరితో ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవుడు మనకిచ్చిన ఆ 86,400 ఆ సెకండ్స్ని మనం ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందండి, పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడిగా మనము ఈ దినాన పెట్టగలిగితే మనము ఏం కొయ్యబోతూ ఉన్నాము అంటే పంట కొయ్యబోతూ ఉన్నాం. మనం ఏం అనుభవించబోతూ ఉన్నాము అంటే ఆశీర్వాదాన్ని అనుభవించబోతు. ఒకవేళ ఇంకా ఇలాగే ఉంటుందిలే లోకం, ఏం జరగదని సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే మనం ఏమవుతాము అంటే ఒకానొక దినాన ప్రభు ముందు నిలబడినప్పుడు తలదించుకోవలసిన స్థితి వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్న దేవుడు మనందరితో కూడా మాట్లాడాడమ్మా. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానా, దుర్వినియోగం చేసుకుంటున్నానా? నా సమయాన్ని నేను పెట్టుబడిగా పెడుతూ ఉన్నానా, నా సమయాన్ని నేను తగలబెడుతూ ఉన్నానా? నేను ఉపయోగిస్తున్న సమయము ద్వారా నాకేమైనా లాభం ఉందా? నేను ఉపయోగిస్తున్న సమయము ద్వారా ఇతరులకు ఏమైనా లాభం ఉందా? నేను ఉపయోగిస్తున్న సమయము ద్వారా నా దేవునికి ఏమైనా మహిమ వస్తూ ఉందా అన్న విషయాన్ని ఒకసారి ఎవరికి వారుగా మనం పరిశీలన చేసుకుందామమ్మా. అమ్మా, ఈ దినం ఉన్నట్టే రేపు ఉంటుందా అంటే మనం చెప్పలేము. కానీ ఈ దినాన దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, ఈ దినాన నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే, ఈ దినాన నీ సమయాన్ని నువ్వు పెట్టుబడిగా పెట్టగలిగితే, దేవుడు అంటున్న మాట, నువ్వు ఒకానొక దినాన పంట కొయ్యబోతున్నవాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే దేవుని చిత్తాన్ని గ్రహించేవారుగా మనం ఉండాలని, దేవుని ఉద్దేశాలను ఎరిగిన వారుగా మనం ఉండాలని, దేవుని ప్రణాళికలను మనము గ్రహించిన వారుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఒకవేళ నీ జీవితం పట్ల ప్రభువు చిత్తం ఏదో నీకు ఇంకా తెలియలేదేమో, నీ జీవితం పట్ల ప్రభువు ఆలోచన ఏమైందో నువ్వు ఇంకా గ్రహించలేదేమో, అందుకే ఈ లోకానుసారమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. కానీ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిరుపయోగంగా నిన్ను సృష్టించలేదమ్మా. దేవుడు ఉపయోగము లేని పాత్రగా నిన్ను సృష్టించలేదు. ఒక పనికి వచ్చే పాత్రగా దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుని అడుగుదామా, అయ్యా నీ చిత్తమేమో నాకు తెలియపరిచయ్యా. అయ్యా నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండండి. ఇది ప్రభువు దర్శించే సమయం, ప్రభువు చిత్తము నీ జీవితంలో బయలుపరచబడే సమయం, ప్రభువు దేశాలు నీ ఆత్మలోనికి పంపబడే సమయం, నీ మనోనేత్రాలు వెలిగించబడే సమయం. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో అందరూ. ప్రభువా, నేను జ్ఞానిగా ఉండాలి అయ్యా, నీ చిత్తము తెలియపరచయ్యా. రాజుకే నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా
హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని నా తుది శ్వాస విడిచే వరకు నీ ప్రేమే ప్రకటించాలని ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే ఓ ఓ ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదను. తెలియపరచున్నయా అయా సమయమును మగిలిన నా సద్వినియోగము చేసుకునే కృపను మరి బట్టి అజ్ఞాని వరే నిన్ను కూడదేశయ్యా జ్ఞానవంతుడిగా నేను ఉండాలయ్యా యేసయ్య అనేక మందికి దీవెనగా నేను ఉండాలయ్యా అనేక మందికి ఆశీర్వాదముగా నేను ఉండాలయ్యా అయ్యా నా జీవితము వృధా పోకూడదేశయ్యా అయ్యా నా జీవితానికి ఒక విలువనివ్వు దేవా యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా నన్ను బలపరచు ప్రియమనస్తురాలా దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. నశించిపోవటానికి లోకములో మిళితమైపోయి లోకపు ఆశలతో లోకపు తలంపులతో లోకపు కోరికలతో లోకపు ఇచ్చలతో మిళితమైపోయి నశించిపోవటానికి యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ఏర్పరచుకొనలేదు కానీ ఆ పరలోకానికి హక్కుదారులుగా ఉండటానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడమ్మా. ఇది నాన్న దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఆయన చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా మనం ఉండగలిగినట్లయితే మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే అని దేవుడు మాట్లాడాడు. ఇది నాన్న ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. యేసయ్యా అయ్యా నీ కొరకు ఉపయోగకరమైన పాత్రగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నానయ్యా. నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకునేవాడిగా నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. ఈ పాపపు లోకములో అయ్యా నీ కొరకు నేను జీవించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానయ్యా. అయ్యా నీ చిత్తాన్ని నాకు తెలియపరిచయ్యా. అయ్యా నీ చిత్తాన్ని నాకు బయలుపరిచేసయ్యా. నీ కొరకు నేను జీవిస్తానయ్యా. అయ్యా నీ కొరకు నేను నిలవబడతానయ్యా. నా సమయాన్ని నీ కొరకు నేను ఖర్చు పెడతానయ్యా. అయ్యా నా ప్రాంత వాసుల కొరకు నా సమయాన్ని ఖర్చు పెడతానయ్యా. అయ్యా నీ నామ ఘనత కొరకు నీ నామ మహిమ కొరకు నా సమయాన్ని నేను ఖర్చు పెడతానయ్యా. అయ్యా నీకు ఒక తీర్మానాన్ని నేను వస్తూ ఉన్నానయ్యా. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దామమ్మా. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా నీ చిత్తము నాకు తెలియపరచు. యేసయ్యా నీ చిత్తమున ప్రకారం నేను జీవిస్తానయ్యా. అయ్యా నీ నామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. నీ నామానికి ఘనత తెచ్చే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. యేసయ్యా నన్ను బలపరచుండయ్యా. అయ్యా నీ ప్రార్థనాత్మ చేత నన్ను నింపండయ్యా. నీ వాక్య ప్రత్యక్షతలను నాకు దయచేయండి అయ్యా అని ఎవరైనా ఆశపడినట్లయితే మీ కుడి హస్తాన్ని పైకి చాపగలిగినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తామమ్మా.
నిశ్చయముగా ప్రభు మీ హస్తాన్ని పట్టుకోబోతున్నాడు. నిశ్చయముగా నీ సమయాన్ని సద్వినియోగం చేసే వ్యక్తిగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంతవరకు నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదేమో, కానీ ఈ దినము నుంచి ప్రభు అనేక మందికి దీవెనగా, అనేక మందికి ఆశీర్వాదముగా, ఆయన నామానికి మహిమ తెచ్చే పాత్రగా నేను మార్చబోతూ ఉండగా, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. అయ్యా నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా ప్రార్థన చేయండి. పడిపోయిన నా ప్రార్థన బలిపీఠాలను దేవుడు కట్టేలాగా ప్రార్థన చేయండి. పడిపోయిన నా వాక్య ఆ యొక్క దినచర్య తిరిగి కట్టబడేలాగా ప్రార్థన చేయండి. పాస్టర్ గారని మీరు ఎవరైనా ఆశపడినట్లయితే మీ కుడి హస్తాన్ని ప్రభు వైపు చూపించగలిగినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తామమ్మా. ఇది ప్రభువు సందర్శించే సమయం. సిగ్గుపడొద్దు, వెనకడుగు వేయొద్దు. ప్రభు కొరకు ముందడుగు వేయగలిగినట్లయితే ప్రభు ఈ దినం యొక్క గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు మీ పక్షాన్ని నిలబడటానికి ఇష్టపడుతూ ఉండగా అందరం కూడా ఒక తీర్మానంలోనికి వద్దాం. అయ్యా నా జీవితాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. అయ్యా మీ చిత్తానుసారం జీవించడం నాకు నేర్పించండి. కలుగా చేయును శుద్ధ హృదయం కలుగా చేయును. మా పరమ తండ్రి నీకు వందనాలు. ఈ సేవకుని బలపరిచి నాయన మాతో మాట్లాడినందులకై స్తోత్రములు. సమయమును పూనీయక సద్వినియోగము చేసుకున్నవని ఆ సమయము ప్రభువా నీకు మహిమ తెచ్చేదిగా, మాకు ఉపయోగకరముగా, ప్రజలకు కూడా ఉపయోగకరముగా ఉండాలని మాతో మాట్లాడినందులకై స్తోత్రములు చెల్లిస్తూ వినినటువంటి వాక్యము ప్రభువా 30 60 100 ఫలించుటకు నీ కృపను అనుగ్రహింపదయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు పేపర్లు ఇవ్వబడి ఉన్నాయి కదా, అందులో రాసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న, నా సమయము దేవునికి మహిమకరముగా ఉంటుందా? రెండవ ప్రశ్న, నా సమయము నాకు ఉపయోగకరముగా ఉంటుందా? మూడవ ప్రశ్న, నేను ఉపయోగిస్తున్నటువంటి సమయము ఇతరులకు ఉపయోగకరముగా ఉంటుందా? చాలా అద్భుతమైన సందేశం. రాసుకున్నారా? మరి మీరు రాసుకోకపోతే ఇప్పుడైనా రాసుకోండి. నేను ఉపయోగించుచున్న సమయము దేవునికి మహిమకరముగా ఉన్నదా? రెండవది, నేను ఉపయోగించుచున్న సమయము నాకు మేలుకరముగా ఉన్నదా? మూడవదిగా, నేను ఉపయోగించుచున్న సమయము ఇతరులకు ఉపయోగకరముగా ఉంటూ ఉన్నదా అన్నదాన్ని మీరు పరిశీలన చేసుకోవాలని తెలియచేస్తూ, ఈ సమయములో బైబిల్ క్విజ్ కండక్ట్ చేయబడుతూ ఉన్నది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 15వ వచనముల వరకు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం క్విజ్ని కండక్ట్ చేసుకుందామండి. క్విజ్ రూల్స్ని ముందుగానే తెలియపరిచినారు. రూల్స్ని పాటించవలసిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళ ముందుగా నిలబడండి. నిలబడిన తర్వాత మీ నేమ్ను చెప్పి తర్వాత ఆన్సర్ చేయండి. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, మొదటి క్వశ్చన్ అండి. జ్ఞానము నివాసము కట్టుకొని ఎన్ని స్తంభములను చెక్కుకొన్నది? మరొకసారి ప్రశ్న ఓకే చెప్పండి. ఏడు స్తంభములు. కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఏమి లేకపోతే చనిపోతాము? ఏమి లేకపోతే చనిపోతాము? నా పేరు కల్పన. జ్ఞానము లేకపోతే కరెక్ట్ ఆన్సర్. జ్ఞానము లేకపోతే చనిపోతాం.
థర్డ్ క్వశ్చన్, బుద్ధిహీనత ఏమి చేస్తుంది? నా పేరు దివ్య. బుద్ధిహీనత బొబ్బలు పెట్టి కరెక్ట్ ఆన్సర్. బుద్ధిహీనత బొబ్బలు పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు తన తల్లికి దుఃఖము పుట్టిస్తాడు? నా పేరు దివ్య. బుద్ధిహీనులు తన తల్లికి దుఃఖం పుట్టించు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అహంకారము వెంబడి ఏమి వస్తుంది? అవమానం వస్తుంది. కరెక్ట్ ఆన్సర్. అహంకారము వెంబడి అవమానం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ఐశ్వర్యమును చేపట్టుదురు? ఎవరు ఐశ్వర్యమును చేపట్టుదురు? బుద్ధిమంతులు జ్ఞానవంతులు ఐశ్వర్యం బుద్ధిహీనులు ఐశ్వర్యం చేపట్టారు. రాంగ్ ఆన్సర్. నీతిమంతులు. రాంగ్ ఆన్సర్. ఎవరు ఐశ్వర్యమును చేపట్టుదురు? ఆన్సర్ బలిష్ఠులు. నెక్స్ట్ చప్పల రాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరిని జనులు శపిస్తారు? ఎవరిని? ధాన్యము బిగబట్టువారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భక్తిహీనుని నోరు ఎందుకు మూయబడుతుంది? భక్తిహీనుని నోరు ఎందుకు మూయబడుతుంది? చెడ్డవాటిని పలికిన. రాంగ్ ఆన్సర్. తన మోడతను బట్టి. రాంగ్ ఆన్సర్. భక్తిహీనుని నోరు బలాత్కారము వలన మూయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యధ పుట్టించేవాడు ఎవరు? కలహప్రియులు. నో. కొండెములు చెప్పేవాడు. నో నో. కుటిలవర్తనులు. కనుసైగ చేసేవాడు. మనకి ఆరోగ్యాన్ని కలిగించేది ఏమిటండి? ఆరోగ్యదాయకమైనది ఏమిటి? మంచి సమాచారం. కాదండి. నాలుక. ఏ నాలుక? ఆరోగ్యమైన నాలుక జీవమును పుట్టించింది. నాలుక అంటే కరెక్ట్ ఆన్సరే కానండి, సగం చెప్పారు మీరు. ఏ విధమైన నాలుక? సాత్వికమైన నాలుక. కాదండి. సెల్ కానీ బైబిల్ కానీ చూసి ఆన్సర్ చెప్తే మైనస్ మార్క్స్ ఉంటాయండి. ఆల్రెడీ మీరు ఆన్సర్ చేసిన మార్క్స్ నుంచి మీ మార్క్స్ తీసివేయబడతాయి. బుద్ధిగల నాలుక. కాదండి, రాంగ్ ఆన్సర్. జ్ఞానుల నాలుక కరెక్ట్ ఆన్సర్. జ్ఞానుల నాలుక. నెక్స్ట్ క్వశ్చన్, మనుష్యుడు మేలు ఎలాగు అనుభవిస్తాడు? మనుష్యుడు మేలు ఎలాగు అనుభవిస్తాడు?
జెంట్స్ ఎవరు ఆన్సర్ చేయట్లేదండి. ఇది కేవలం లేడీస్కి మాత్రమే కాదండి, జెంట్స్ కూడా. క్వశ్చన్ రిపీట్ చేయమని. జ్ఞానము వలన మేలు అనుభవించు. కాదు, క్వశ్చన్ రిపీట్ చేస్తున్నానండి. మనుష్యుడు మేలు ఎలాగూ అనుభవిస్తాడు? నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవిస్తాడు. శరీరమునకు జీవము సాత్వికమైన మనస్సు. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానము ఎక్కడ నివాసము చేస్తుంది? పురములలో నివాసం చేసుకుంటారు. కాదండి, ప్రాకారము గల పట్టణములలో నివాసం చేసుకుంటారు. క్లారిటీ లేదండి. ప్రాకారము గల పట్టణములలో మెట్టల మీద తనకు నివాసం నో ఏర్పరచు. నో నో. సంత వీధులలో. నో. జ్ఞానము ఎక్కడ నివాసము చేస్తుంది? ఎనీవన్? జ్ఞానము తెలివిగలవాని హృదయమందు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజలను ఘనతకు హెచ్చించేది ఏమిటి? ప్రజలను ఘనతకు హెచ్చించేది ఏమిటి? వినయము గల మనస్సు. రాంగ్ ఆన్సర్. నీతి. కరెక్ట్ ఆన్సర్, నీతి. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి ప్రార్థన దేవునికి ఆనందదాయకము? ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన. నో. యథార్థవంతుల. కరెక్ట్ ఆన్సర్, యథార్థవంతుల ప్రార్థన. నేమ్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి దినములు శ్రమకరములు? ఎవరి దినములు శ్రమకరములు? జెంట్స్ కనీసం ఒక్క ఆన్సర్ చెప్పడానికైనా ట్రై చేయండి. సోమరితనం. రాంగ్ ఆన్సర్. భక్తిహీనుల. బాధపడువాని. నెక్స్ట్ క్వశ్చన్. పాతాళమును తప్పించుకోవాలంటే ఏమి చేయాలి? పాతాళమును తప్పించుకోవాలంటే ఏమి చేయాలి? జీవ మార్గాన్ని అనుసరించాలి. కరెక్ట్ ఆన్సర్. పాతాళమును తప్పించుకోవాలంటే జీవ మార్గమును అనుసరించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరికి జ్ఞానుల సహవాసము లభిస్తుంది? ఎవరికి జ్ఞానుల సహవాసము లభిస్తుంది? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నానండి. ఎవరికి జ్ఞానుల సహవాసము లభిస్తుంది? జీవార్థమైన ఉపదేశమును అంగీకరించే వారికి. నెక్స్ట్ క్వశ్చన్. గద్దింపు విని తిరిగితే దేవుడు ఏం చేస్తానన్నాడు? రిపీట్ చేస్తున్నానండి. గద్దింపు విని తిరిగితే దేవుడు ఏమి చేస్తానన్నాడు?
గద్దింపు విని తిరిగితే దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞాన లాభము నొందుట దేనికంటే మేలు? జ్ఞాన లాభము పొందుట దేనికంటే మేలు? అపరంజి కంటే. కరెక్ట్ ఆన్సర్. అపరంజి సంపాదించుట కంటే కూడా జ్ఞానలాభం పొందుట మేలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు యెహోవాకు అసహ్యుడు? యెహోవాకు అసహ్యుడు ఎవరు? ఫస్ట్ నిలబడింది ఎవరు? బుద్ధిహీనులు యెహోవాకు అసహ్యులు. రాంగ్ ఆన్సర్. కుటిలవర్తనులు. కరెక్ట్ ఆన్సర్. కుటిలవర్తుడు. నీ తలకు అందమైన మాలిక కట్టేది ఏమిటి? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నానండి. నీ తలకు అందమైన మాలిక కట్టేది ఏమిటి? నీ తండ్రి ఉపదేశము, తల్లి చెప్పు బోధ. రాంగ్ ఆన్సర్. దయయు సత్యం. నో. జ్ఞానము. నో. బుద్ధి అండి, బుద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధి ఆన్సర్, బుద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. ఉపదేశమును దేనితో పోల్స్తారు? ఉపదేశమును దేనితో పోలుస్తారు? క్వశ్చన్ అర్థం కాలేదండి. ఉపదేశం, మనం చాలా ఉపదేశాలు చెప్తా ఉంటాం కదండి, దాన్ని దేనితో పోలుస్తారు? జీవముతోనూ వెలుగుతోనూ పోలుస్తారండి. టైం ఆఫ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. జార స్త్రీ వలన కలుగు ఫలము దేనితో పోల్చబడినది? ముసిని పడినంత చీకటి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోవాలి? చీమల నడత. కరెక్ట్ ఆన్సర్. చీమల నడతను కనిపెట్టి మనము జ్ఞానము తెచ్చుకోవాలి. నేమ్ చెప్పండి. తనుజ. జే తనుజ. నెక్స్ట్ క్వశ్చన్. యెహోవాకు హేయమైనవి ఎన్ని? 7. కరెక్ట్ ఆన్సర్, 7. నెక్స్ట్ క్వశ్చన్. వేశ్య సాంగత్యము చేయువానికి ఏమి మిగులుతుంది? వేశ్యలతో సాంగత్యం చేసేవారికి ఏం మిగులుతుంది? మిగులుతుంది. రొట్టె తునక మాత్రం మిగలదు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐశ్వర్యము ఏమి చేస్తుంది? నాశనం చేస్తుంది. రాంగ్ ఆన్సర్. ఘనతనిస్తుంది. ఘనత. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే అండి, ఒకని ప్రాణమునకు ప్రాయశ్చిత్తము చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మరణ పాశములో నుండి మనలను విడిపించేది ఏమిటి? మరణ పాశము నుండి మనలను విడిపించేది ఏమిటి? మరణ పాశము నుండి మనలను తప్పించేది లేక విడిపించేది ఏమిటి? జ్ఞానము గల నాలుక. జ్ఞానము గల నాలుక. యెహోవా వశం.
రాంగ్ ఆన్సర్. ట్రై చేయండి. జ్ఞానుల ఉపదేశం అండి. నెక్స్ట్ క్వశ్చన్. నీతిమంతునికి ఏమి అసహ్యము? నీతిమంతునికి ఏమి అసహ్యము? చెప్పండి, మైక్ తీసుకోండి. అబద్ధమాడుట నీతిమంతుని. రాంగ్ ఆన్సర్. అంటే మీరు చెప్పిన వర్డ్ మీనింగ్ ఓకే, కానీ ఇక్కడ యూజ్ చేసిన వర్డ్ ఎగ్జాక్ట్ వర్డ్ కాదు. కళ్ళలాడు నాలుక. ఎస్, కళ్ళ మాట. నెక్స్ట్ క్వశ్చన్. ధనము ఎప్పుడు క్షీణించిపోతుంది? ధనము ఎప్పుడు క్షీణించిపోతుంది? క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నానండి. ధనము ఎప్పుడు క్షీణించిపోతుంది? ఆలోచించండి, ట్రై చేయండి. ఇంక లాస్ట్ ఒక క్వశ్చనే ఉందండి. ఇది జెంట్స్ చెప్తారని ఆశపడుతున్నా. మీ పేరు కూడా మాకు విజ్లో రాసుకుంటామండి. ధనము ఎప్పుడు క్షీణించిపోతుందంటే అండి, మోసం చేసి మనం సంపాదించామనుకోండి, అదేమైపోతుంది? ఏదో ఒక విధంగా అంతరించిపోతుంది లేదా క్షీణించిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది జెంట్స్కి మాత్రమే నేను అవకాశం ఇస్తానండి. మహావివేకి అంటే ఎవరు? వివేకి కాదండి, మహావివేకి. మీరందరూ వివేకం కలిగిన వ్యక్తులని నేను అనుకుంటున్నానండి. దీనికి ఆన్సర్ చెప్పండి. మహావివేకి చెప్పండి. దీర్ఘశాంతము గలవాడు. కరెక్ట్ ఆన్సర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రైస్ట్ గాస్పెల్ సోల్జర్స్ టీం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. చక్కని రీతిలో క్విజ్ కండక్ట్ చేసినటువంటి స్థానిక సంఘ దైవజనురాలు లలిత కుమారి గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. టీచర్ గారు కనుక ఆ కండక్ట్ చేసిన విధానం ఎలాగుందంటే ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను స్టేజ్ మీద కూర్చోండి. మరి మేము నార్మల్గా చదివిపోయిపోయారు, మీకు ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ టఫ్. కాబట్టి ఏదేమైనటికీ చాలా సంతోషం. చాలా అద్భుతమైనటువంటి రీతిలో కండక్ట్ చేసినందుకు ప్రత్యేకముగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరము కూడా ఈ యొక్క యూత్ రిట్రీట్ ఉంటుంది కనుక ఆ యొక్క యూత్ రిట్రీట్కి క్విజ్ మాస్టర్ గారు కూడా లలిత కుమారి గారే. కాబట్టి ఎక్కడి నుండి ఉంటుంది కూడా చెప్పేస్తున్నాం. సంవత్సరం టైం ఇస్తున్నాం మీకు. సంవత్సరం టైము మిగిలినటువంటి మిగతా అధ్యాయాలు 16 నుండి 30 వరకు 31 ఉంటుంది. 31 వరకు 16 నుండి 31 వరకు అంటే సంవత్సరం పీరియడ్ ఇస్తున్నాం మీకు. మరింత టఫ్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అనుద్యమం కూడా మీరు చదవాలి. మరలా వచ్చే సంవత్సరం క్విజ్ పార్టిసిపేట్ చేయాలి. అద్భుతమైనటువంటి రీతిలో గిఫ్ట్ కూడా, ప్రైజ్ మనీ కూడా పెరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఇప్పుడు భోజనంకి వెళ్దాం.
కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సిహెచ్ ప్రేమ్ కుమార్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తదుపరి మనం భోజనానికి వెళ్దాం. మరలా 2 గంటలకల్లా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఉదయకాలం ఎవరైతే ఏ మందిరాల నుండి అయితే వచ్చారో వారు పాటలు పాడలేదో వారికి అవకాశం ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి వారు కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అందరూ తలలో ఉంచుదాం, లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. దైవజనులు షారుణ్ కుమార్ గారు కూడా రావడం సంతోషం. వారు మధ్యాహ్నం వారు మనతో ఉంటారు. ఈ సమయంలో అందరూ తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమును లెక్కలేని స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి క్రైస్ట్ గాస్పల్ టీం జరుపుతున్నటువంటి ఈ యొక్క మరి యూత్ రిట్రీట్ని బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రారంభం నుంచి తండ్రి, ఇదిగో తండ్రి ఇంతవరకు కూడా తండ్రి మీ రెక్కల కింద కాచి భద్రపరిచి తండ్రి చక్కగా తండ్రి నిర్వహించడానికి కృప చూపించిన విధానానికి నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలనైనా స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి జరగబో కార్యక్రమం కూడా తండ్రి మీరే మా మధ్యలో ఉండి తండ్రి చక్కగా జరిపించమని వేడుకుంటూ తండ్రి ఈ కార్యక్రమాన్ని తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి బ్రేక్ ఇస్తుండగా తండ్రి మీరు సహాయం దయచేయమని, భోజనాల విషయంలో తండ్రి మీరు అందరూ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. కాబట్టి ఈ సమయంలో అందరూ భోజనానికి వెళ్దాం. సరిగ్గా మరలా 2 గంటలకల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.